అది జీడిపప్పు కుట్టించుకొని ఇది కాదు వేరేది. మోకరించండి అందరూ, ఇట్లా మోకరించండి. కృపాప్రేమ తండ్రి, జీవన దేవ, నీ బంగారు పాదాల కన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సాయంత్ర సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా నాయన మమ్మల్ని ఇంతవరకు కూడా కాపాడుతూ పరిస్థితులకే ప్రభావ మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లల యొక్క స్థుతుల మూలముగా నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి. చిన్నపిల్లలను మీరు స్థుతించాలని, ఆరాధించాలని దేవా నాన్న మీరు ఇష్టపడుతున్న దేవుడు కనుక ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లలు నా యొద్దకు రానిడి ఆ పరలోక రాజ్యం అలాంటి వారిది అని తండ్రి దేవా మీ యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది. అందుని బట్టి కూడా ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కనికరించండి ప్రభా, సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి ప్రభా. వచ్చిన చిన్న బిడ్డలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా రావాల్సిన వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించండి తండ్రి. దేవా ఈ ప్రాంతంలో తండ్రి దేవా ఎంతమంది చిన్న బిడ్డలు ఉంటుండగా వాళ్ళందరూ కూడా ఆయన రావడానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రయోజనమైన వారు కూడా వారిని ప్రోత్సహించి పంపించడానికి ప్రభావ సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. బాలుడు నడవలసిన మార్గం వాడికి నేర్పించము, పెద్దవాడైన వృద్ధులను తొలగిపోవడం సెలవిచ్చారు తండ్రి. దేవా బాల్యంలో వారిని దైవికంగా నడిపించే విషయంలో సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. ఈ సమయం ఎంతో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా చేయండి ప్రభావ. రావాల్సిన వారు నడిపించండి, కృప చూపించండి. పాటల ద్వారా కథ ద్వారా ప్రభావ మీరు బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ఎంతో భయంతో భక్తితో మీ మాటలు వినడానికి సహాయించండి తండ్రి. దేవా నా కృప చూపించమని నీ సన్నిధిలో మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి నుంచో. స్థుతులు పాడదా ఫస్ట్ స్థుతులు పాడదే పాడవాలి. వెనక చూడద్దు, నిల్చోండి. నేను పాట పాడతా, నిద్ర పాడతాను. పాడనక్క ఇక్కడ అలాగ వస్తుంది అందరికి. నిద్ర పాడలేదు కథ చూస్తుంది. అది కొన్ని రావాలి. యాక్షన్ పాడవా? బబులు బాగా నిల్చో. నిల్చోరా వెనకాల బయట పెట్టి నేను పాడతాను. Krishna
ముందుకు పోరా. ఎందుకు పెడుతున్నారు? ముందుకు పోరా. ఇద్దరా వెనకరా. ఏదైనా పాటలు ఉంటే గుర్తుంటే పాడుతున్నాను. చేతులు కట్టుకుంటాము, మాట్లాడతాయంటాము, భక్తితో కూర్చుంటాము, యేసుని సంధింప. చేతులు కట్టుకుంటాము, మాట్లాడతాయంటాము, భక్తితో కూర్చుంటాము, యేసుని సంధింప. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలను. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలను. వినలేదు సాను వారిని మోసగించెను. చెప్పినట్టు చేయుట దేవునికి ఇష్టం, లోబడకుండుట నీకే నష్టం. చెప్పినట్లు చేయుట దేవునికి ఇష్టం, లోబడకుండుట నీకే నష్టం. ఆజ్ఞాతిక్రమమే పాపానికి మూలము, భగవద్గీతపై యేసుకే మూలము. ఆజ్ఞాతిక్రమమే పాపానికి మూలము, భగవద్గీతపై యేసుకే మూలము. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు. సండే స్కూల్ అంటే అదే సండే స్కూల్కు వెళ్ళమన్నది. సండే స్కూలుకు వెళ్ళమన్నది యేసయ్య మనసు. నన్ను సండే స్కూలుకు వెళ్ళమన్నది యేసయ్య మనసు. బజారు చుట్టూ తిరగమన్నది సతాను మనసు. నన్ను బజారు చుట్టూ తిరగమన్నది సతాను మనసు. యేసు మాటలే వినాలన్నది నా చిన్ని మనసు. యేసు మాటలే వినాలన్నది నా చిన్ని మనసు. బయటకు వెళ్ళి ఆడమన్నది సతాను మనసు. నన్ను బయటకు వెళ్ళి ఆడమన్నది సతాను మనసు. ముందుగా ఉందండి పాట. ఇదేరా ఏదైనా పాట డిక్లేర్ వస్తుంది.
మీకు పాటలు నేర్పించుంటారు కదా. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే, నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. పరిశుద్ధత నాకీయమా, పరిశుద్ధత నాకీయమా, పాటలు పాడి నాట్యమాడేదన్, పాటలు పాడి నాట్యమాడేదన్. పే 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 పే, డుమ్ 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 డుమ్, లా 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 లా, హా 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 హా. ఇంకొకటి వాడుతున్నామా వాడుతున్నామా. యేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోవును, యేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోవును. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, యేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోవును, యేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోవును. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. నలుపు రంగు నలుపు రంగు చూపుచున్నది పాపము నాకు గుర్తు. చూపుచున్నది పరలోకానికి గుర్తు, పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచ నీవు చేరవు పరలోకానికి. వేరే పాట పాడుతున్నా దాంట్లో మామూలుగా అలాంటి ఏందమ్మో ఏందమ్మో వాడు కూర్చోదా ఇంకో పాట పాడమంటే కథ. అందరి దగ్గర ఎవరి బైబిల్ వాళ్ళ చేతిలో ఉండాలి. ఉన్నాయా? బైబిల్ పాట పాడండి. ఈ బైబిల్ దేవుడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ
కథ చెప్తా ఒకళ్ళ పైకి రండమ్మా 1 అనగానే స్ట్రైట్ ఉండాలి 2 చేతులు జోడించాలి 2 చేతులు జోడించు 3 నెంబర్ తర్వాత ఇంకా వినాలి కళ్ళు మూసుకోండి అందరము ప్రార్థన చేస్తున్నాం కృపా ప్రేమ తండ్రి జీవన దేవాన్ని బంగారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎవరు కూడా పాటలు పాడమని చూసిన కృపను బట్టి ఎక్కువ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయించండి కథ ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు అల్లరి చేయకుండా ఎంతో భయంతోనూ భక్తితో పెద్దలు వినటానికి సహాయించండి సంగతిలో ప్రార్థిస్తున్న వారి దృష్టి వారి మనసు ప్రభావ మిమ్మల్ని చూడగలటకు సహాయించండి తండ్రి చిన్ననాటి నుంచి భయం భక్తి వెళ్ళిన బిడలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరించి ఈ సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మీకెంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ లార్డ్ కథ విందామా కథ అంటే ఇష్టమా అల్లరి చేయకూడదు సరేనా అల్లరి చేయాలో చేయకూడదా చేయకూడదు కదా మీరందరూ ఏసీ పిల్లలు కదా అవునా ఏసీ పిల్లలు మీరందరూ ఏసీ నమ్ముకున్నారా అందుకే కదా మీరు చాలా సైలెంట్ కూర్చున్నారు కదా కదా మీరు ఏసీ పిల్లలు కాబట్టి ఎట్లా కూర్చున్నారు అందరూ సైలెంట్ గా ఉంటారు కదా చెప్పినట్టు వింటారు అవును కదా అవునా కదా కూర్చున్నారా మీరు సైలెంట్ గా నిజం చెప్పాలి కూర్చున్నారా అలా చేస్తున్నారు కదా చేయట్లేదా మరి అందరు చేతులు కట్టుకోండి మీకు కథ అంటే ఇష్టం కదా ఇష్టమా మీకు కథ అంటే ఇష్టం కాబట్టి మీరేం చేయాలి అందరు సైలెంట్ గా వినాలి సరేనా మీరు ఇంటికి వెళ్ళాక మీ మమ్మీ అడిగింది అనుకో అరే మీరు రోజు వెళ్తున్నారు కదరా సండే స్కూల్ కి ఆంటీ ఏం చెప్తుందిరా అంటే ఏం చెప్తారు ఏం చెప్తారు చెప్పండి ఆంటీ పాటలు నేర్పిస్తుంది కదా ఆంటీ కథ చెప్తుంది ఏం కథ చెప్పిందంటే ఏం కథ చెప్తారా మీరు చెప్తారా నువ్వు చెప్తావా ఒక బబ్బులు చెప్తాడంట మరి కంటిత వాక్యాన్ని కూడా నేర్చుకోవాలి సరేనా మీరు స్కూల్లో ఎన్నో నేర్చుకుంటారు కదా ఆ టీచర్ చెప్పినవన్నీ నేర్చుకోవాలి రేపు ఉదయం మళ్ళా మీరు స్కూల్లో క్లాస్ లో చెప్పాలని చెప్పింది అనుకోండి ఏం చేస్తారు నేర్చుకుంటారు కదా ఈ రోజు చెప్పింది అనుకోండి మీరు స్కూల్ అయిపోయిన తర్వాత అరే మీరు వచ్చే ఈ పాఠం నేర్చుకుని వచ్చి రేపు ఉదయం చెప్పాలి అని చెప్పింది అనుకోండి ఏం చేస్తారు చదువుతానే ఉంటారు కదా అవునా కదా మరి వారానికి ఒక కంటిత వాక్యం నేర్చుకోండి మీరు అది కూడా ఒక్కలైనే కదా దేవుని మన చదువు కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యము మనం దేవుని వాక్యం నేర్చుకున్నాం అనుకోండి మనం చదువుకున్నది అంతా కూడా గుర్తుంటది అర్థమైందా మీకు మనం చదువుకున్నది కూడా గుర్తుంటది అందుకే మీరు ఏం చేయాలి ఎంతో భయంతో ఆ పాటలు నేర్చుకోవాలి ఇంకా కథ వినాలి కంటిత వాక్యాన్ని కూడా నేర్చుకోవాలి వినాలి నేర్చుకోవాలి కదా ఇంకేం చేయాలంటే ఆ యొక్క దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి మనం మీరు 10 కంటిత వాక్యాలు చెప్పారు కదా అవన్నీ మీకు గుర్తున్నాయా ఉన్నాయా మీరు పెద్ద ఇంతవరకు నా అంత ఎంతవరకు ఉంచుకోవాలి మరి ఉంచుకుంటారా ఉంచుకోవాలంటే ఏం చేయాలా రోజు గుర్తు చేసుకోవాలి కదా కంటిత వాక్యాలు నేర్చుకున్నట్టు ఏం చేయాలా రోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి సరేనా మీరు మంచోడు కథ విందాం సరేనా మీకు చదవచ్చా ఇంగ్లీష్ చదువుతారా ఎవరన్నా ఎవరు చదవండి ఇక్కడ ఏం రాయబడి చదవండి ఇంగ్లీష్ చదివేవాడు చదువు తెలుసా
మేరీ స్లెసర్ కదా. ఇంకా అమ్మాయి ఆ పేరేం పేరంట? మేరీ స్లెసర్. ఆమె ఎక్కడుంటది? ఎక్కడుంటది చెప్పండి పిల్లలు? ఆఫ్రికాలో వాళ్ళు ఉంటారు. ఈ మేరీ స్లెసర్ యేసు ప్రభుని చిన్న వయసులోనే యేసు ప్రభుని ఏం చేస్తుందంట? నమ్ముకుంది. నమ్ముకోవడం అంటే ఏంది? నమ్ముకోవడం అంటే ఏంది చెప్పండి మీరు మాట అందరు చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడతాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింపాం. అంటే చేతులు కట్టి నేను అడిగినప్పుడే సమాధానం చెప్తాను. ఇక్కడ అసలు పిల్లలు ఉంటారా అనుకోవాలి. ఏంది ఆంటీ ఒకటే మాట్లాడుకుంటుంది అనుకోవాలి. సరేనా? అట్లా ఉండాలి. నమ్ముకోవడం అంటే ఏం చెప్పండి? యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకోవాలి కదా. ఏసయ్య పాపిని, ఏసయ్య నేను పాపిని, నా పాపాలను క్షమించేసేయా, నా హృదయంలోకి రండి ఏసయ్య అంటే ఏం చేస్తాడు? యేసు ప్రభు మన హృదయంలోకి యేసు ప్రభు మన హృదయంలోకి రాగానే మన యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది కదా. అవునా కదా? మనం అల్లరి చేస్తున్నాం అనుకో, యేసు ప్రభు మన హృదయం అంటే మనం అల్లరే చేయలేడు. అర్థమైందా మీకు? అబద్ధాలు చెప్తున్నాం అనుకో, అవి మనం ఇక చెప్పం. అంటే మన హృదయము నూతనమైందిగా ఉంటది. మీరు మాట్లాడదని చెప్పిన నేను. మన హృదయం ఎలాగైపోతుందంట? నూతనమైనదిగా అయిపోతుంది. ఎందుకు అంటే మన హృదయంలో యేసు ప్రభు లేకపోతే ఎవరుంటారు? మన హృదయంలో ఇద్దరే ఉంటారు. ఆ ఇద్దరు ఒక్కసారి ఉండరు. ఎవరుంటారంట? సాధారణ మన హృదయంలో ఉండాలి. రెండోది ఎవరుండాలి? యేసు ప్రభు అన్న ఉండాలి. యేసు ప్రభు మనం పిలిస్తేనే మన హృదయంలోకి వస్తాడు. అర్థమైందా మీకు? యేసు ప్రభు నా హృదయంలోకి రా అంటే ఏం చేస్తాడు? మన హృదయంలోకి వస్తాడు. మనం యేసు ప్రభు పిలవలేదు అనుకోండి, యేసు ప్రభు కాదు మన హృదయంలో ఎవరుంటారు? సాధారణ మన హృదయంలో ఉంటాడు. అర్థమైందా మీకు? ఇక్కడ మేరీ స్లెసర్ ఎవరు నమ్ముకుందంట? యేసు ప్రభుని నమ్ముకుంది. ఇప్పుడు ఆమె యేసు ప్రభు బిడ్డగా జీవిస్తూ ఉంది. చిన్న వయసులోనే మేరీ స్లెసర్ యేసు ప్రభుని నమ్ముకుంది. ఈ మేరీ స్లెసర్ వాళ్ళు ఎక్కడుంటారంట? ఆఫ్రికాలో ఉంటారు. అయితే మేరీ స్లెసర్ వాళ్ళ నాన్న అమ్మ నాన్న ఉంటారు. మేరీ స్లెసర్ కి అమ్మ నాన్న ఉంటారు. అయితే వాళ్ళ నాన్న రోజు తాగి వచ్చేవాడు. ఏం చేసేవాడు తెలుసా మీకు? తాగడం అంటే తాగిన ఏం చేస్తారు? పిల్లల్ని కొడతారు కదా, మమ్మీని కొడతారు. ఇంకా మనల్ని నెమ్మదిగా అన్నం తిన్నారు, మనం నెమ్మదిగా పడుకోనిరు కదా, అరుస్తా ఉంటారు. ఇంకా అమ్మను కొడతా ఉంటారు, పిల్లల్ని కొడతా ఉంటారు కదా కొంతమంది. అట్లా చేస్తారు. ఇక్కడ మేరీ వాళ్ళ నాన్న కూడా ఏం చేసేవాడు అంటే వాళ్ళ అమ్మను కొట్టేవాడు. ఇక్కడ చూడాలి మీరు, వాళ్ళ నాన్న ఆ మేరీని కూడా కొట్టేవాడు. వాళ్ళకి వాళ్ళ నానంటేనే వాళ్ళ అమ్మకు భయం. ఇంకా మేరీ స్లెసర్ కూడా భయం. ఎందుకంటే తాగి వస్తే ఏం చేస్తాడు? కొడతాడు. ప్రతిరోజు అలాగా కొట్టేవాడంట. అయితే ఒకరోజు ఏమైందంటే మేరీ స్లెసర్ నైట్ అయింది. ఆమె అన్నం వాళ్ళ నాన్నకి అన్నం పెడితే వాళ్ళ నాన్న ఏం చేసిందంటే ఫుల్లుగా తాగినాడంట. ఆ అన్నం తినకుండా ఏం చేశాడంటే ఇసిరి వేసాడు. ఇసిరి వేసేసి ఆమెనే కొట్టాడు. కొట్టి ఏం చేసినంటే నువ్వు బయటికి వెళ్ళిపో అని ఇంట్లో ఉంచకుండా ఏం చేసినాడు? బయటికి తోసేస్తున్నాడు. అసలు ఇంట్లోకి రానిలేదంట. ఆమెను బయటికి పంపించలేపు ఆమె ఏం చేస్తుందంటే బయట ఏడుస్తా కూర్చుందంట. ఏం చేస్తా ఉంది? ఏడుస్తా ఉంది. ఆ నాన్న లోపల ఉన్నాడు, ఆమె బయట ఉంది. అయితే ఉదయానికంతా వాళ్ళ నాన్న ఏమైపోయినాడంటే చనిపోయినాడు. ఏమైపోయినాడు? చూడండి వాళ్ళ నాన్న ఎంత భయంకరంగా ఉన్నాడు. చూస్తారా మీరు? చూస్తారా? చూడండి ఎట్లా ఉన్నాడు. మళ్ళా ఉన్నాడా?
సంతోషంగా ఉన్నాడా? చాలా అంటే ఎట్లా ఉన్నాడు? చాలా కోపం ఉన్నాడు కదా. ఎట్లున్నాడు? చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మని చూసారా ఇక్కడ? ఇక్కడ వాళ్ళ అమ్మ అన్నమాట. మేరీస్ వేస్తారు కోపం లేదు. ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అనమాట. ఆ నాన్న చాలా కోపంగా ఉన్నాడు, తాగేస్తున్నాడు, ఏం తెలియట్లేదు ఆయనకి. ఏం చేసినాడంటే ఆ రోజు నైట్ మేరీస్ లెసన్ ఏం చేసినాడంట కొట్టి బయటికి తను, నువ్వు అసలు ఇంట్లోకే రావద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బయటికి పంపించేసినాడు. ఉదయానికంతా ఆయన తాగి తాగి ఏమైపోయిందంటే ఏమైపోయినాడు? చనిపోయినాడు. ఉదయానికల్లా చూసేలోపు ఆయన లేడు, చనిపోయాడు. చాలా ఏడ్చిందంట. ఎవరు ఎవరు? వాళ్ళ మమ్మీ ఏడ్చింది, మేరీ స్వెసర్ కూడా ఏడ్చింది కదా. నాన్న లేడు కదా, అందుకే ఆ మనసు చాలా బాధ వేసిందంట, ఏడుస్తా ఉంది. అయితే ఏమైపోయిందంటే వాళ్ళని తీసుకెళ్లి పాతిపెట్టేశారు. తర్వాత ఈ మేరీ స్వెసర్ ఏం చేసేదంటే, ఇప్పుడు నాన్న లేడు కదా, ఇప్పుడు ఆమె ఏం చేసేదంటే పనికి వెళ్ళేది. ఆమె పని చేయడానికి వెళ్ళేది. ఏం పని అంటే బేకరీ, అంటే దాంట్లో స్వీట్ తయారు చేస్తారు కదా, కేకులు ఇంకా బిస్కెట్లు అవి ఇవి చేస్తారు కదా, అక్కడ షాప్ లో పని చేసేది. ఉదయం వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేదంట. ఉదయం పనికి వెళ్తే సాయంత్రము ఇంటికి వచ్చేది. ఒకరోజు ఏమైందంటే ఇవేం చేస్తుంది, యేసు ప్రభుని నమ్ముకుంది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అవి ఏం చేస్తుందంటే పనికి వెళ్తా ఉంది. చూడండి, రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. 23. ఏ భేదమును లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏమంట? ఏ భేదము లేదు, అందరు కూడా ఏం చేశారంట? పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మేరీ వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడంట? మేరీ అయితే దేవుణ్ణి నమ్ముకుంది. మేరీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ నాన్న ఏం చేయలేదు, దేవుణ్ణి నమ్ముకోలేదు, లోకంలో పాపంలో ఉన్నాడు. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంట? అంటే మరణము. మనం పాపం చేస్తే మనం చేసిన పాపానికి ఏముందంటే శిక్ష ఉంది. ఆ శిక్ష ఏది అంటే మరణము. మనం చేసిన మన పాపాలు మనల్ని ఏం చేస్తాయంటే పట్టుకుంటాయి. మన పాపం మనం ఏం చేస్తుందంట? పట్టుకుంటారు. మనం ఏదైనా దొంగతనం చేసామనుకోండి, మనం ఏదో విధంగా ఏం చెప్తాం? దొరికిపోతాం కదా. ఏమైపోతాం? ఒకసారి తప్పించుకున్నా, రెండోసారి ఏమైపోతాం? దొరికిపోతాం. పాపం ఏం చేస్తుందంటే మనలను పట్టిస్తుంది. పాపం వల్ల ఏమొస్తుందంట? మరణము. అంటే ఏ భేదం లేదు, చిన్నపిల్లలని, యవనస్తులని, వృద్ధులని, చాలా ముసలి వాళ్ళని, ఏ భేదం లేదు. ఏమంట? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపం చేసినట్టయితే మన మాటల ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, మన ఆలోచన ద్వారా కావచ్చు, మన పాపం చేసిన వారమైతే ఏం పోగొట్టుకున్నామంట? దేవుని మహిమను పోగొట్టుకుంటాం. ఎవరు పోగొట్టుకున్నారు దేవుని మహిమను అంటే? ఆదాము అవ్వలు ఏం చేసినారు? దేవుడు ఇచ్చిన యొక్క మహిమను ఏం చేస్తున్నారు? వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు తినొద్దన్న పండును తిని ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో నుంచి వారు త్రోసివేయబడుతూ వచ్చినారు. అర్థమైందా? దేవుని సన్నిధిలో నుండి వాళ్ళు ఏం చేయబడారంట? త్రోసివేయబడుతూ వచ్చినారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. మీరు అల్లరి చేయకుండా ఇక్కడ చూడాలి. నన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఏమంట? ఎందరైతే ఇక్కడేనా ఎందరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, యేసు ప్రభా నేను పాపని, యేసు ప్రభా నా పాపాలు క్షమించి, యేసు ప్రభా నా హృదయంలోకి రా ప్రభా ఎవరు అడుగుతారో
వాళ్ళు ఎవరంట? దేవుని కుమారులు. వారెవరు? దేవుని కుమారులు. వారు ఏం చేయబడతారంటే దేవుని బిడ్డలుగా చేయబడతారు. ఇక్కడైనా మీరు అయిపోవచ్చు. ఏం చేయబడతారంట? దేవుని బిడ్డలుగా చేయబడతారు. దేవుని బిడ్డలుగా చేయబడుట చాలా ధన్యత కదా, అవునా కదా? దేవుని బిడ్డలుగా చేయబడటము చాలా ధన్యత. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవించేది కొద్ది సంవత్సరాలే. మనం తర్వాత ఎక్కడుంటామంటే దేవుని దగ్గర ఉంటాం కదా. దేవుని బిడ్డలముగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలైన వారికి దేవుడు ఏం చేయడంట? ఏది కూడా తక్కువ చేయడు. ఏది కూడా తక్కువ చేయడు. కష్టాల్లో, బాధల్లో అన్నిట్లో కూడా చాలంత దేవుడుగా ఉంటాడు. మన దుఃఖంలో ఉన్నప్పుడు మన దుఃఖాన్ని తీసివేస్తాడు. యేసయ్యను నా దగ్గరికి రా, నాతో పాటు ఉండు అంటే ఎవరుంటారు తోడుగా? అంటే యేసయ్య ఉంటాడు. కొన్నిసార్లు మనుషులు మనల్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టేవారుగా ఉంటారు. అయితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటాడు. ఎవరు తోడుగా ఉంటారు? మీ ఫ్రెండ్స్ మీకు తోడుగా ఉంటారా? మీరు వాళ్ళ దోస్తుగా ఉన్నప్పుడే ఏం చేస్తారు? మనతో పాటు ఉంటారు. మీకు మీ ఫ్రెండ్ కు ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, వాళ్ళు మీతో పాటు వస్తారా? రాదు కదా. మీరు అక్కడ వస్తున్నారు అనుకో, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. నేను వాడితో మాట్లాడదురా, ఆ పిల్లతో మాట్లాడదురా అని ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఏదైనా అవసరమై మన ఫ్రెండ్స్ ని అడుగుతాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఆ పిల్ల వచ్చిందంటే నన్ను ఏమైనా అడుగుతుంది అని ఏం చేస్తారు? వాళ్ళు మనకు కనబడకుండానే వెళ్ళిపోతారు. మనం అడిగింది కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ కూడా ఇవ్వరు. అర్థమైందా మీకు? కొన్నిసార్లు ఇవ్వరు. ఎవరిస్తారు అంటే యేసయ్య మన కష్టంలో ఉన్నా, మన బాధలో ఉన్నా, మనం ఎక్కడున్నా, మనం ఒంటరిగా ఉన్నా, మనతో పాటు ఎవరైనా తోడుగా ఉన్నా అయితే యేసయ్య ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. అర్థమైందా? తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు మీరు స్కూల్కి వెళ్తారనుకోండి, మమ్మీ డాడీ మీతో పాటు వస్తారా? రారు కదా. ఎవరు వస్తారు? వస్తాడా మీతో పాటు? యేసయ్య వస్తాడు. మీరు పిలిచినారా? ఎప్పుడన్నా పిలిచినారా? స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? ఏమని చేసుకుంటారు? యేసయ్య నేను స్కూల్కి వెళ్తున్నా, నువ్వు నాతో పాటు రా యేసయ్య అంటారా? పిలిచారా ఎప్పుడన్నా మీరు? అట్లా పిలిచారా? మీరు చాలా మంచివాళ్ళు కదా. పిలవాలి కదా. యేసయ్య నేను స్కూల్కి వెళ్తున్నా, నాతో పాటు రా యేసయ్య అని అడగాలి. మనకి ఏదైనా స్కూల్లో మనకి ఏదైనా రాంది ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. అంటే అన్ని పరిస్థితులలో యేసయ్య మనకి ఏం చేస్తాడంటే తోడుగా ఉంటాడు. ఎందుకు అంటే మనం ఆయన పిల్లలం కదా. మనము ఎందరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారందరూ కూడా ఎవరంట? దేవుని పిల్లలు. ఎవరంట? మనం దేవుని పిల్లలం కనుక ఏం చేస్తాడు? మనం ఏది అడిగినా ఇస్తాడు. మనము మమ్మీ డాడీని ఏది అడిగినా ఇస్తారు కదా. అదే బయట వాళ్ళు అడిగిస్తారా? ఇస్తారా? ఇవ్వరు కదా. మన మమ్మీ మన డాడీనే ఇస్తారు. అట్లనే మనం ఇప్పుడు యేసయ్య పిల్లలం కనుక మనం ఏది అడిగినా కూడా ఇస్తాడు. మార్కు సువార్త 16:15 చదవండి. మార్కు సువార్త 16:15. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చాలు. ఏమంట? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా? మనం ఏం చేయాలంట? మన ఇంట్లో వాళ్ళకి యేసయ్య గురించి మనం ఫస్ట్ యేసుప్రభుని నమ్ముకోవాలా? మన అమ్మ మన నాన్న యేసుప్రభుని నమ్ముకోలేదు అనుకోండి, ఏం చెప్పాలా? మమ్మీ డాడీకి మమ్మీ నువ్వు యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభు నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా. ఎక్కడైనా మీరు యేసుప్రభును నమ్ముకో మమ్మీ, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీతో పాటు ఉంటాడు అని చెప్పాలి. అర్థమైందా మీకు? అదే నాన్న యేసుప్రభుని నమ్ముకోలేదు అనుకోండి, ఏం చెప్పాలి? నాన్న కూడా చెప్పాలి. మీరు చెప్తే వింటారా వినరా? మమ్మీ డాడీ వింటారు కదా. బిట్టు బైబిల్ మోసుకు చెప్పింది ఏం చేస్తాడు?
మన మమ్మీ మన డాడీ మనం చెప్పినప్పుడు వింటారు కదా. మనము యేసయ్య గురించి చెప్పాలా, సర్వ సృష్టికి వెళ్ళి చెప్పాలండి. ఫస్ట్ మనం ఎక్కడ చెప్పాలి? మన ఇంట్లో చెప్పాలి, మళ్ళా మన ఊర్లో చెప్పాలి. తర్వాత ఏం చేయాలా? ఇంకా చుట్టుపక్కల ఉన్న వారికి, ఆయా ప్రాంతాలకి వెళ్ళి ఏం చెప్పాలంట? యేసు ప్రభు గురించి చెప్పాలి. ఆంటీ మేము చిన్నపిల్లలం కదా, మేము సర్వ సృష్టికి వెళ్ళి ఎట్లా చెప్పగలం అంటారు కదా. మనం ఏం చెప్పాలంటే మన ఇంట్లో చెప్పాలా, మన క్లాస్ లో మన ఫ్రెండ్స్ కి చెప్పాలా. మన ఊర్లో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా. మీకు ఫ్రెండ్స్ ఉంటారా లేదా? ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మీకు? ఒక్కొక్కరికి 3 4 కదా ఉంటారు కదా దోస్తులు. మరి వాళ్ళకి చెప్పారు ఎప్పుడన్నా? చెప్పారు యేసయ్య గురించి? యేసయ్య ఏం చెప్తున్నాడంట? సర్వ సృష్టికి వెళ్ళాలంట. ఇక్కడ వినాలి, సర్వ సృష్టికి వెళ్ళి ఏం చెప్పాలా? యేసయ్య గురించి చెప్పాలా. మేరీ శ్లేసరు ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె దేవుని గురించి అనేకులకి చెప్తూ వచ్చింది. అయితే వాళ్ళ నాన్న యేసు ప్రభుని నమ్ముకోలేదు, ఏమైపోయాడు? చనిపోయాడు. మనం యేసు ప్రభుని ఏం చేయాలంటే చిన్న వయసులోనే మనం హృదయంలో చేర్చుకోవాలి. నేను పెద్ద అయినాక దేవుని నమ్ముకుంటాను అని అనకూడదు. ఏం చేయాలంట? చిన్న వయసులోనే మన హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలి. యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో యేసయ్య అని అడగాలి. అడుగుతారా? మేరీ శ్లేసర్ ఏం చేసిందంట? చిన్న వయసులోనే యేసు ప్రభుని నమ్ముకుంది. అర్థమైందా మీకు? మోకరించండి, ప్రార్థన చేసుకుంది. కంటతో వాక్యం చెప్తాను, కంటతో వాక్యం చెప్తాను, ప్రార్థన చేసుకుంటాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనేసి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతలు మనుషులు మీ ఒడిలో కొట్టురు. మీరు ఏ కొలతలతో కొట్టురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పారు. 2 లైన్లు. లూకాసు వార్త పలకండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త 6:38. క్షమించుడి, పలకండి అందరూ. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఏం చేయాలంట? మనము ఏం చేయాలంట? క్షమించాలి కదా. అప్పుడు మనకు కూడా ఏం కలుగుతుంది? మనం క్షమించితే మన పాపలు కూడా ఏం చేయబడతాయంట? మనం ఇతరులకు ఇచ్చేవారముగా ఉంటే
మనకు కూడా ఏమైపడుతుంది, మనకు కూడా ఏమైపడుతుంది, మనం కూడా ఇతరులకు ఇచ్చినప్పుడు మనం కూడా ఇతరులు ఏం చేస్తారు, మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. పిల్లలు మోకరించండి అందరూ. అడగాలి, ఏసయ్యా నా హృదయం లేక రాదు, ఏసయ్యా నా పాపాలు క్షమించేసయ్యా, బిడ్డగా చేసుకోవేసే. పైకి పైకి ఇట్లా నాలాగా మోకరించండి అందరూ. చేతులు జోడించాలి, చేతులు జోడించండి. 2, 3 అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. కృపాప్రేంగల తండ్రి, శ్రీంగాల దేవా, నీ బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభావ. నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా జ్ఞాపకం తీసుకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. చంద్రశేఖర వందనాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క గృహంలో ప్రభా ఈ దినం జరిగిన సండే స్కూల్ పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆశీర్వాదకరంగా నాన్న మీరు చేస్తూ వచ్చిన నన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. వచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి కూడా ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా అనేక మంది నాన్న చిన్న బిడ్డల ప్రభావ నీ సన్నిధికి రాగలట్టుకు నాయన సహాయించండి. వారి తండ్రి దేవా మేరీ శ్రేష్ఠ ఎలాగా అయితే ప్రభా చిన్న వయసులో ప్రభా మిమ్మల్ని విశ్వాసం ఉంచుతూ వచ్చిందో, మిమ్మల్ని ప్రభా తన హృదయంలో చేర్చుకుంటూ వచ్చిందో, అలాగూ ప్రభా నా తల్లి మా బిడ్డలైన వారికి కూడా చిన్ననాడే ప్రభాని అందరి విశ్వాసం ఉంచడానికి ప్రభా వారి యొక్క చిన్న హృదయంలో నన్ను మిమ్మల్ని చేర్చుకున్నట్టుకు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్న వారి జీవితం ప్రభా నీకు ఇష్టమైనదిగా ఉండగలట్టుకు తండ్రి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. జరిగిన పరిచయం మీరు దీవించండి, నాన్న ఆశీర్వదించండి తండ్రి. నాన్న ప్రతి మంగళవారం కూడా ప్రభా నా తండ్రి దేవా ఇక్కడ సండే స్కూల్ పరిచయం జరగడానికి సహాయించండి. ఇంకా అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా నాన్న రావడానికి తండ్రి మీరు కనికరించండి ప్రభా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరున మీరు ఆశీర్వదించినా దీవించండి. దేవుని దయలోను మనుషుల దయలో ప్రభావ బిడ్డలు ఎదుగుటకు వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కంటత వాక్యం రాయబడినట్టుగా నా లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో రాయబడినట్టుగా క్షమించుడి అప్పుడు మీరు కూడా క్షమింపబడదని సెలవిస్తూ వచ్చినది తండ్రి. ఈవిడి అప్పుడు మీకు ఇవ్వబడనని మీరు వాక్యాన్ని తండ్రి నాన్న కంటత వాక్యం ఇచ్చినారు తండ్రి. వాక్యం నేర్చుకున్నట్టుకు సహాయించండి, కృప చూపించండి. బిడ్డల ప్రభావ మీరు దీవించండి. వీరిని బట్టి ప్రభావ తల్లిదండ్రులైన వారిని దీవించండి, వారిని కూడా రక్షించమని మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎదురు జరిగిన పరిచయం మీరు దీవించండి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. చల్లి వారి నుంచి మీరు తప్పించండి ప్రభావ. నేను మీ యొక్క ఆరోగ్యమైన రెక్కల కింద మీరు భద్రపరచమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ సండే స్కూల్ పరిచయం ఉంటది, రావాలి.